హాయ్ ఫ్రెండ్స్, డీజేపీ గేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో సిటీఈటీకి మీ మొబైల్ నుంచే సులభంగా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదారండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్తో పాటు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లను కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు నెట్ సెంటర్లకు వెళ్లకుండా, గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోకుండా మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్లోనే సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. ఇప్పుడు మనం సీటెట్ అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభిద్దాం. మొదటగా మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అధికారిక వెబ్సైట్ లింక్ని చూడండి. ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత సీటెట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో కొంచెం కిందకు స్క్రోల్ చేయండి. అప్లై ఫర్ సీటెట్ సెప్టెంబర్ 2026 అనే బటన్ను క్లిక్ చేయండి. అప్పుడు అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ 3 ఎంపికలు ఉంటాయి. మొదటిది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ PDF, దాన్ని చూడొచ్చు. రెండోది న్యూ రిజిస్ట్రేషన్, దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్ళండి. అక్కడ పర్సనల్ వివరాలు, పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, జన్మ తేదీ, జెండర్, ఐడెంటిటీ టైప్ మొదలైనవి భరించండి. తర్వాత కాంటాక్ట్ వివరాలు, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ సెట్ చేసి సెక్యూరిటీ ప్రశ్నను కూడా ఎంచుకోండి. ఆపై క్యాప్చా నమోదు చేసి సబ్మిట్ బటన్ను క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ను సులభంగా పూర్తి చేయవచ్చు. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. మనం కరెంట్ స్టేట్స్ ఒకేసారి చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్ అని వస్తుంది, అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్ అని వస్తుంది, అలాగే ఫీ పేమెంట్ వచ్చేసి ఇన్కంప్లీట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికోసం కొంచెం కిందకు వస్తా ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఫుల్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ కానీ ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్. అప్లికేషన్ ఫామ్లో 6 స్టెప్స్ ఉంటాయి. మొదటి కాంటాక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ సెకండ్ పర్సనల్ డీటెయిల్స్, థర్డ్ అప్లై ఫర్ డీటెయిల్స్, ఫోర్త్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫిఫ్త్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, సిక్స్త్ది ఫైనల్ సబ్మిషన్. సో ఇందులో వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెకండ్ వన్ వచ్చి చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ ఉంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్ అయితే మనం ఎంటర్ చేయాలి. దీనికోసం కింద పర్సనల్ డీటెయిల్స్ బాక్స్ ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ గన ఆల్రెడీ ఎంటర్డ్ అయి ఉంటుంది. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ మీ నేషనల్ అయితే సెలెక్ట్ చేసుకుంది, ఇండియా అన్ని. నెక్స్ట్ కేటగిరీ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకు క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకుంది, కన్ఫర్మ్ కేటగిరీ సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఏసని సెలెక్ట్ చేసుకుంది, ఒకవేళ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ అయితే అడుగుతున్నారు, మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకోండి అయితే ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడుగుతున్నారు, మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంది, కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంది. సో నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద ఏదైతే క్యాప్చా ఉంది దాని సేమ్ పైన బాక్స్లో ఎంటర్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇచ్చినాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉందిగా, దానిది క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై ఫర్ డీటెయిల్స్లో అప్లయింగ్ ఫర్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఆర్ పేపర్ 1 అండ్ 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ క్లాస్ 6 to 8 ఉంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ప్రెజెంట్ మీరు బీఈడ్ చేసినట్లయితే లేదా కంప్లీట్ అయితే 7 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ కొన్ని ఆప్షన్ ఇస్తున్నారు, దాంట్లో చదువుకొని మీ ఆన్సర్ అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీ పేపర్ 2కి సంబంధించిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అప్లై ఫర్ డీటెయిల్స్ గన సక్సెస్గా సబ్మిట్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి 4th క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ పాస్ స్టేటస్ అడుగుతున్నారు. పాస్ అయితే పాస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా అపియరింగ్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ కోర్స్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ బోర్డ్ లేదా కాలేజ్ లేదా యూనివర్సిటీ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే రిజల్ట్ మోడ్గానే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, మీ కాలేజ్ పిన్ కోడ్ని. నెక్స్ట్ క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సేమ్ క్యాప్చా ఎంటర్ చేసాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయండి. దానికోసం అక్కడ పక్కన చూస్ ఫైల్ అన్ని ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. అప్లోడ్ చేసాకన క్యాప్చా అడుగుతారు. ఎంటర్ చేసింది ఎంటర్ చేసాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ ఫోటో అండ్ సిగ్నేచర్గానే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ 6th ఫైనల్ సబ్మిషన్ ఇదొచ్చేసి మీ ప్రివ్యూ అయితే చూసుకోండి. ఒకసారి మీ డీటెయిల్స్ని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చూసుక చెక్ బాక్స్ అయితే అడుగుతారు. సో దానైతే సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఐ అగ్రీ చెక్ బాక్స్ని టిక్ చేసుకోండి. టిక్ చేసాక ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఎల్లా మీ అప్లికేషన్ ఫామ్గానే కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిషన్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మొదట ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే బటన్ను క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న షో క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ మొబైల్లోని ఏదైనా యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసి చాలా ఈజీగా పేమెంట్ పూర్తి చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా ఎలాంటి తప్పులు లేకుండా మీ ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్ ద్వారానే ఈ సీటెట్ అప్లై చేసుకోవచ్చు.